హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 4వ తరగతి మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే చూస్తూ ఉన్నాము. తెలుగు పరిసరాల అధ్యయనము. మనం వచ్చేసి శివాజీ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. భక్తుల కార్యకలాపాలు అనేటువంటిది భాగము 2లో భక్తుల కార్యకలాపాలు 2వ లెసన్లోని క్వశ్చన్ ఆన్సర్స్. ఖాళీలను సరైనటువంటి పదాలతో పూరించండి. భక్త నామ్దేవ్ విఠలుని యొక్క పరమభక్తుడు. జ్ఞానేశ్వర్ చిన్న వయసులోనే పూణే దగ్గరి ఆలంది వద్ద సజీవ సమాధి పొందారు. భక్త తుకారాం తన వాటాకు వచ్చినటువంటి అప్పు పద్దులను ఇంద్రాయణి నదిలో ముంచివేశాడు. సమర్థ రామదాస్ శక్తిని పూజించుటకు పలుచోట్ల ఆంజనేయ స్వామి దేవాలయాలను కట్టించాడు. ఒకే వాక్యంలో జవాబులు అనేటువంటిది రాయండి. శ్రీ చక్రధర్ స్వామికి ఏ భేదభావము ఇష్టం లేకుండెను. శ్రీ చక్రధర్ స్వామికి స్త్రీ పురుష జాతి మతములు భేదములు వచ్చేసి ఇష్టం లేకుండెను. భక్త నామ్దేవ్ ప్రజల మనసుల్లో ఎలాంటి దృఢ సంకల్పాన్ని కలిగించాడు. భక్త నామ్దేవ్ ప్రజలలో మత సంరక్షణ, భక్తి మార్గాల యొక్క దృఢ సంకల్పాన్ని ప్రజల మనసుల్లో నాటాడు. భక్త ఏకనాథ్ ప్రజలకు ఏమని బోధించెను. భక్త ఏకనాథ్ ప్రజలకు అభంగములు, చందములు, జానపద గేయాలు మొదలైనటువంటి మత సంబంధము కీర్తనలు ప్రజలకు నేర్పించాడు. ఉచ్చ నీచ భేదములు పాటించవద్దని ప్రజలకు బోధించాడు. సమర్థ రామదాసు ఏమని సందేశం ఇచ్చాడు. సమర్థ రామదాసు రచించినటువంటి దాసబోధ అనే గొప్ప గ్రంథం ద్వారా ప్రజలకు అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు. అదే కాకుండా తన మానచ శ్లోక్ ద్వారా ప్రజలకు చిత్తశుద్ధి, సత్ప్రవర్తనను కూడా గురించి తెలియచెప్పాడు. 2-3 వాక్యాల్లో జవాబులు అనేటువంటి రాయండి. భక్త జ్ఞానేశ్వర్ గుడిసెలోనికి వెళ్ళి ఎందుకు గడియ వేసుకునేను. ఒకసారి భక్త జ్ఞానేశ్వర్ గ్రామంలో భిక్షాటనకై వెళ్ళాడు. కానీ అతనికి ఎవరు భిక్ష పెట్టలేదు. పైగా వారి నుండి దుర్భాషలు వినవలసి వచ్చింది. భిక్షం వేయబోగా చాలామంది ప్రజలు వచ్చేసి ఏం చేస్తారంటే తిట్టుతారనమాట. నీ కాళ్ళు చేతులు లేవా, నువ్వు పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. నీ వల్ల చేతనైతే నువ్వు వచ్చేసి భిక్షాటన వెయ్యి, అంతేగాని వచ్చేసి అలాంటి దుర్భాషలు అనేటువంటిది మాట్లాడకూడదు ఎవరిని. సో అతని యొక్క కష్టం ఏంటో, లేదా అతనికి ఏమైనా భక్తి మార్గంలో నడిచేదానికి కోసంగా అతను భిక్ష ఎత్తుతున్నాడో ఎవరికి తెలియదు. కాబట్టి నీ వల్ల చేతనైతే సహాయం చేయి అంతే. సో అంతేగాని దుర్భాషలు అనేటువంటిది చెప్పవలసిన అవసరం లేదు. అందుకు పిన్న వయస్కుడైనటువంటి జ్ఞానేశ్వరు చాలా బాధపడ్డాడు. అతడు తన గుడిసెలోనికి వెళ్ళి లోపల గడియ పెట్టుకుని జరిగిన దానికి దుఃఖించసాగాడు. భక్త తుకారాం ప్రజల మనసుల్లో ఏ సందేశాన్ని నాటాడు. భక్త తుకారాం ప్రజల మనసుల్లో దయ, క్షమ, శాంతులను ఉద్దేశిస్తూ సర్వసమానత్వాన్ని ఉపదేశించాడు. దీనులను, బలహీనులను తన వారుగా ఎవరు భావిస్తారో అతనే సాధువు అని గుర్తించు, అతనిలోని భగవంతుడు ఉన్నాడు అనేటువంటి సందేశాన్ని ప్రజలలో నాటాడు.